కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండిస్తూ పెడన బస్టాండ్ సెంటర్లో వైసీపీ మహిళా కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పెడన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ మహిళా ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీలు, మండల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక చైర్పర్సన్ గారిని పట్టుకుని కొల్లు రవీంద్ర గారు అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన మహానటి అని చెప్పి వ్యాఖ్యలు ఏదైతే చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పరిపాలనలో ఉన్నామా? ఈ రాక్షస పరిపాలన అందించడానికి వీరు ప్రభుత్వంగా వచ్చారా? అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళా పక్షపాతులం, మేము బీసీలకు వెన్నులను ఉండేవాళ్ళం, బీసీలకు అగ్రస్థానం ఇచ్చేవాళ్ళం అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఏ ఒక్కరూ కూడా మీడియా సమావేశం పెట్టి ఇలా దాడి చేయటం అమానుషం. తెలుగుదేశం జెండాలు పెట్టారు, జనసేన జెండాలు పెట్టారు, వాళ్ళకే మాకు సంబంధం లేదు, వాళ్ళెవరో మాకు తెలియదు, మేము ఆదేశించలేదని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఒక మహిళ మీద, బీసీ మహిళ మీద కక్ష కట్టి మీరు ఏమి సాధించదలుచుకున్నారో రాబోయే ఎలక్షన్ లో 2029 కాదు 2027లో ఉన్న జమిలీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్ లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. ఆవిడ పెట్టిన కన్నీరు ఏదైతే ఉందో ఆ కన్నీరు నేలకు తాకిందో ఆ నేల అక్కడ మన మంత్రి గారు అయిన కొల్లు రవీంద్ర గారు మరి బీసీ మహిళ అయిన హారిక గారిని మహానటి అని అడిగారు. మరి ఆయన ఒక బీసీ అయ్యుండి మరి గతంలో కూడా వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా అట్లాగే మహానటుల కింద నటించారేమో మాకైతే తెలీదు. బహుశా నటించి ఉంటారు, అందుకే ఆయనకి ఆ ఒక్క పదం వచ్చింది ఆయన నోటంట. మరి